ప్రధాని కావాలనే కల తీరేనా? ఎవరిది? రాహుల్ గాంధీ 56 సంవత్సరాలు ఉన్నాడు. 56 సంవత్సరాల రాహుల్ గాంధీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కొంతమంది ఏమంటారంటే రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ప్రధాని అయ్యేదాకా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ పిల్లని చూసిండ్రు కానీ ఇంకా పెళ్లి చేసుకుంటలేడు, ఇంకా చేసుకోవాలని చెప్పేసి కొంతమంది రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అవన్నీ కూడా చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మొత్తం కూడా మోడీ మేనియా నడుస్తూ ఉంది. ఏది భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా మూడు సార్లు విక్టరీ సాధించింది, 3 సార్లు విజయం సాధించింది. మరి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా కాదా అనే దానిపైన ఒక ప్రత్యేకంగా వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు నిజమయ్యేనా అయితే అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక ప్రశ్నతోటి వ్యాసం రాసిండు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19, 2026న తన 56వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొందరు రాహుల్ నెక్స్ట్ పీఎం, దేశ్ కా పీఎం కైసా హో, రాహుల్ గాంధీ జైసా హో అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు నెహ్రూ గాంధీ కుటుంబ వారసులైనటువంటి రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ శ్రేణుల్లో ఇంకా ఉన్న ఆశలను మరోసారి ప్రతిబింబించాయి. అయితే వరుణ్ రామ్ పేరుతో ప్రపంచంలోకి వచ్చిన ఒక అంతర్గత నోట్లో పేర్కొన్నట్టుగా కేవలం నినాదాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అయితే రాహుల్ గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడాలంటే పార్టీ వ్యూహాలు, సంస్థాగత నిర్మాణం, ప్రజలతో అనుసంధానం వంటి అంశాల్లో సమూల మార్పులు అవసరం. ముఖ్యంగా దేశ జనాభాలో దాదాపు 80% ఉన్న హిందూ సమాజానికి మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తన సీట్ల సంఖ్యను దాదాపు 99కు పెంచుకొని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకుంది. కులగణన, విద్యా సంస్కరణలు, పాలన వంటి అంశాలపై యాత్రలు, పార్లమెంటరీ పోరాటాలు ద్వారా కాంగ్రెస్ ఒత్తిడి రాజకీయాలను కొనసాగిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ సంస్థాగత బలహీనత, కుటుంబ రాజకీయాలనే విమర్శలు, ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలలో బలహీన స్థితి వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి బీజేపీ నినాదం దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సిఎల్ రాజం గారు. బీజేపీ ఎదుగుదలకు బలమైన సిద్ధాంతం, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యం ప్రధాన కారణాలు. కాంగ్రెస్ కూడా అదే స్థాయి క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు ప్రత్యేకమైన సమగ్ర దృక్పథాన్ని అలవర్చుకోవాలి. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కేంద్ర స్థాయి పోరాటాలు కాంగ్రెస్కు అవసరమైన పరీక్షగా మారనున్నాయి. స్పష్టమైన కార్యాచరణ లేకపోతే కార్యకర్తల నినాదాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వేయాలంటే ఏం చేయాలి మరి? ఒకవేళ అంటే సూచనలు కూడా చేసిండు సిఎల్ రాజం గారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులనే పార్టీ అడ్వైజర్లుగా నియమించుకోవాలి. వ్యాపారవేత్తలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించకూడదు. ఎందుకంటే వారు ఈడీ, ఏసీబీ, ఆదాయ పన్ను శాఖ ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పష్టమైన విధానాలను రూపొందించాలి. ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు అతిగా వ్యవహరిస్తారనే విమర్శలకు తావు లేకుండా సమతుల్య రాజకీయ వైఖరిని అవలంబించాలి. అంటే హిందువులను కూడా దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఎవరు? సిఎల్ రాజం గారు ప్రత్యేక వ్యాసం రాసిండు.